ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దేవుని వాగ్దానం కొరకు చిన్న ప్రార్థనతో మన హృదయాన్ని సిద్ధపరచుకుందామా. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి ప్రభా. ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడు, ఎవరికి ఏ మాటలైతే అవసరమైన మాటల చేత బలపరచమని, దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక. మార్క్ చాప్టర్ 5 verse 34. Thy faith had made thee whole. Go in peace and be whole of thy plague. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంచినటువంటి మీ జీవితాల్లో మీరు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారా? అనేక దినాలుగా టాబ్లెట్స్ తీసుకుంటున్నా, అనేక దినాలుగా మరి మీరు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నా, ఇంకా మీరు బాగవ్వలేదా? అయితే దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. తప్పకుండా మీ జీవితంలో దేవుడు స్వస్థతనిస్తాడు. మరి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానంలో 2 మాటలు చూస్తున్నాం. ఒకటి ఏంటంటే, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును అని చెప్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనకున్నటువంటి బాధలు బట్టి, మనకున్నటువంటి సమస్యలు బట్టి, మనకున్న కష్టాలు బట్టి కూడా మనకు రోగాలు వస్తాయి. తెలుసు కదండి. ఈరోజు మ్యాక్సిమం రోగాలకి కారణం ఏంటి తెలుసా? మనలో ఉన్న బాధ, మనలో ఉన్నటువంటి వేదన. వీటన్నిటికీ కారణము ఏంటి అంటే మరి రోగాలు. తెలుసు కదా, ప్రతి ఒక్కరికి ఈరోజు బీపీలు, షుగర్లు ఇవన్నీ కామన్, సర్వసాధారణంగా చూస్తున్నాం. ఒకప్పుడు ఏజ్డ్గా ఉండే వాళ్ళకి బీపీలు వస్తాయని, షుగర్ వస్తాయని వినేవాళ్ళం, డయాబెటీస్. కానీ ఈరోజు అలా లేదనమాట. పరిస్థితి కంప్లీట్గా మారిపోయింది. కారణం, ఈరోజు ప్రతి చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు కూడా అందరినీ, ఎవరిని కదిలించినా ఏదో రకమైన బాధలు చెప్తూనే ఉంటారు. వారికి కూడా ఏదో ఒక సమస్యలు అనేవి ఉంటూనే ఉంటున్నాయి. కాబట్టి రోగాలు కూడా అలాగే పెరిగిపోతున్నాయి. ఈరోజు మన రోగం పోవాలి అంటే మెడిసిన్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా మనం మెడిసిన్స్ తీసుకోవాలి. అంతకంటే ముఖ్యంగా మనల్ని బాగు చేసేది ఎవరు తెలుసా? దేవుడు. డాక్టర్ కట్స్ బట్ గాడ్ హీల్స్. అంతే కదండి. మరి డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు, మరి స్టిచెస్ వేస్తాడు. కానీ ప్రతిరోజు ఏమైనా డాక్టర్ చెక్ చేస్తాడా? ఇది గాయం మానుతుందా? ఆ 2 స్కిన్స్ జాయిన్ అయిపోతున్నాయి, కట్ చేసిన చోట అతుక్కుంటున్నాయా? అవన్నీ ఏం డాక్టర్ చూడడు కదండి. అవన్నీ డాక్టర్ ఏం చేయడు కదా. ఎలా జాయిన్ అవుతున్నాయి, ఎలా కట్ అయినటువంటి ఆ మజిల్ కావచ్చు, ఆపరేషన్ చేసిన ప్లేస్ కావచ్చు, ఎలా జాయిన్ అవుతుందంటే అది దేవుడు కృప, దేవుడి యొక్క కనికరం. చాలామందికి అలా కానప్పుడే సెప్టిక్స్ ఇవన్నీ అవుతుంటాయి. కానీ అందరికీ కూడా మ్యాక్సిమం అనేది రికవరీ అనేది జరుగుతూ ఉంటుంది. అది కారణం ఏంటంటే దేవుడు మన బాడీకి అలాంటి కెపాసిటీ ఇచ్చాడు. కొన్నిసార్లు మనం ఎన్ని మందులు తీసుకున్నా కూడా అది తగ్గదండి. కొంతమంది ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళకుండా మెడికల్ షాప్లో మందులు తీసుకొచ్చి వేసుకుంటూ ఉంటారు. కొంచెం సేపు వరకు ఆ ట్యాబ్లెట్ వర్క్ చేయొచ్చు, మనకి కొంచెం పెయిన్ నుంచి రిలీఫ్ ఇవ్వచ్చు. కానీ ఆ రోగానికి కారణమైనటువంటి ఆ రూట్ కాజ్ని మాత్రం ఆ ట్యాబ్లెట్ అనేది తీసేయలేదు. కానీ ఎప్పుడు ఆ రూట్ కాజ్ అనేది తెలుస్తుంది అంటే, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మరి డాక్టర్ మనల్ని బ్లడ్ రిపోర్ట్స్ చేయమనడమో, యూరిన్ శాంపిల్స్ తీయమనడం, ఇలా ఎన్నో రకాలైన టెస్టులు చేసిన తర్వాత ఏది రూట్ కాజ్ వల్ల ఈ రోగం మనకు వచ్చింది అని తెలుసుకోవచ్చు అనమాట. ఆ రూట్ కాజ్కి మెడిసిన్ ఇచ్చినప్పుడు కంప్లీట్గా నివారణ అనేది జరుగుతుంది. ఈరోజు నీకున్నటువంటి సమస్యకు, నీకున్న రోగానికి దేవుడికి తెలుసు అనమాట రూట్ కాజ్ ఏంటి, ఈ ఈ అనారోగ్యానికి రూట్ కాజ్ ఏంటి, ఈ సమస్యకి రూట్ కాజ్ ఏంటి. దేవుడు దాన్ని వేళ్లతో సహా పెళ్ళగించాలని ఆశపడతాడండి. మనం ఏమనుకుంటాం, ఇన్స్టెంట్గా హీల్ అయిపోవాలి, ఇన్స్టెంట్గా తగ్గిపోవాలి, ఇన్స్టెంట్గా గొప్ప అద్భుతాలు చూసేయాలనుకుంటున్నాం. మనం ఈరోజు అన్నిటికీ ఇన్స్టెంట్గా అలవాటు పడిపోయినాం. బట్ మనం ఇన్స్టెంట్ కావచ్చు, మా గాడ్ ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ కాదండి. దేవుడు తగిన సమయంలో, తన టైంలో ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా చేసేటువంటి శక్తివంతుడు, అద్భుతాలు చేసేటువంటి దేవుడు. కాబట్టి నీ అనారోగ్యానికి ఏదైతే మరి కారణంగా ఉందో దేవుడు దాన్ని తీసివేయాలని ఆశపడుతున్నాడు. అలాగే ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యకు ఏదైతే కారణం ఉందో ఆ కారణాన్ని దేవుడు తీసేయాలనుకుంటున్నాడు. అలాగే ఏ పరిస్థితిని బట్టి నువ్వు ఇబ్బంది పడుతూ పదే పదే దేవుడి సన్నిధిలోకి వస్తున్నావో ఆ పరిస్థితిని మార్చాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నీ బాధను నివారణ చేసి దేవుడు ఏమిస్తాడంట? స్వస్థత కలుగజేస్తాను అని చెప్తున్నాడు.
ఈరోజు మానవుని యొక్క జీవితంలో అనేక పరిస్థితులు ఉంటున్నాయి, అనేకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి స్థితిగతులు ఉంటున్నాయి. ఎంతోమంది డిప్రెషన్ అనేటువంటి రోగంలో పడి ఉన్నారండి. ఈ రోగం నుంచి మనకి స్వస్థత కావాలి అంటే అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీ బాధ నుంచి నీకు నివారణ కలగజేసి స్వస్థతనిస్తాడు. నీకు డిప్రెషన్ కలగజేసినటువంటి పరిస్థితి నుంచి నేను దేవుడు విడిపిస్తాడు, అలాగే నీకు స్వస్థతను కూడా ఇస్తానని చెప్తూ ఉన్నాడు. సరే, మనము మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమో ప్రయోజనం లేక మరింత సంకటపడాను. ఇక్కడ చూసినట్లయితే 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ ఏమైందంట, రక్తస్రావము చేత బాధపడుతూ ఉందంట. ఎంతోమంది వైద్యుల్ని సంప్రదించింది, ఎన్నో మందులు వాడింది, అలాగే ఎన్నో ప్రయాసాలు తిప్పలు కూడా పడింది పాపం. అంతేకాకుండా తనకు కలిగినదంతా కూడా వ్యయం చేసుకుంది ఆ రోగం బాగు చేసుకోవడానికి. అయినా కూడా తనకెక్కడ కూడా ఆ వ్యాధి నుంచి విడుదల అనేది లభించలేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నట్లయితే మరి తప్పకుండా దేవుడు మీకు ఈరోజు స్వస్థతనివ్వాలని ఆశపడుతున్నాడండి. మరి దేవుడు విడుదలనిస్తాడు. ఎంతగా ఈ స్త్రీ బాధపడిందో, ఎంతగా వేదన చెంది మరి దేవుడి యొక్క వస్త్రపు చెంగును మాత్రం నేను ముట్టుకోవాలి అని ఆశతో వచ్చిందో, ఆ స్త్రీతో ఆ రోజు దేవుడు ఏం చెప్పాడో ఈరోజు నీతో కూడా అదే మాటే చెప్తూ ఉన్నాడు. సరే, ఇదే అధ్యాయంలో 34వ వచనంలో చూస్తే, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదాని వైపము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ రోజు 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఆ స్త్రీతో చెప్పినటువంటి దేవుడు ఈరోజు నీతో కూడా అదే మాట చెప్తున్నాడు, నిన్ను స్వస్థపరుస్తాను. నీ విశ్వాసమే ఏం చేస్తుందంటే మనల్ని స్వస్థపరుస్తుంది. కాబట్టి సమాధానం గలదాని వైపు అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుడిచ్చేటువంటి స్వస్థత, దేవుడిచ్చేటువంటి మరి ఆరోగ్యం అనేది మనకి ఏం కలుగజేస్తుంది తెలుసా? సమాధానం కలుగజేస్తుంది, నెమ్మది కలుగజేస్తుంది, గలిబిలి కాదు. దేవుడిచ్చేటువంటి స్వస్థత చాలా అద్భుతంగా ఉంటుందండి. అందుకనే ఆమెతో దేవుడు అన్నాడు అనమాట, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుతుంది. మరి ఆమెకి ఈ రోగంతో పాటు ఇంకా ఎన్నో బాధలు ఉన్నాయి. ఏంటి తెలుసా? తన దగ్గరున్న డబ్బంతా వ్యయమైపోయింది. ఎంత తిప్పలు పడిందో, ఎంత ప్రయాస పడిందో. ఇప్పట్లాగా అప్పట్లో ఇంట్లో ఉంచుకునే వాళ్ళు కదండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీని ఊరి బయట పెట్టేవాళ్ళు. తన ఫ్యామిలీకి దూరంగా ఉంది, తనకంటూ నా అనే వాళ్ళు లేరు, పట్టించుకునే దిక్కే లేరు. ఆ బాధ అంతటి నుంచి కూడా దేవుడు ఏం చేసినట్టంటే ఆమెకి నివారణ కలుగజేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఎవరు లేని స్థితిలో ఒంటరిగా మిగిలిపోయావా? నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయా? హాస్పిటల్ చుట్టూ తిరిగి అప్పుల పాలైపోయావా? నీకు అంటూ ఏమీ లేదా ఈరోజు? అయితే నువ్వు యేసయ్య దగ్గరికి రా. ఈ స్త్రీ ఎంతో విశ్వాసంతో వచ్చిందో యేసయ్య దగ్గరికి. ఆయన వస్త్రపు చెంగు ఒక్కటి ముట్టుకుంటే చాలని వెనుకల నుంచి వచ్చి ముట్టుకుంది. అయితే అద్భుతంగా స్వస్థత పొందింది. అందుకే దేవుడు ఆమెను అన్నాడు, అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, కాబట్టి ధైర్యంగా వెళ్ళు, సమాధానంగా వెళ్ళు, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగుతుందని చెప్పి దేవుడు ఇక్కడ ఆమెతో మాట్లాడుతున్నాడు. అలాగే ఈరోజు నువ్వు కూడా విశ్వాసంతో, ధైర్యంతో దేవుని యొక్క సన్నిధానంకి వచ్చినట్లయితే నీకున్న ప్రతి ప్రాబ్లం నుంచి, నీకున్న మరి ఏదైతే ఇబ్బందిగా నిన్ను రూట్ కాజ్గా ఉంటూ నీకు ఇబ్బంది కలుగజేస్తుందో వాటి అన్నిటి నుంచి కూడా దేవుడు నీకు కూడా విడుదల ఇచ్చి ఒక జయ జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నది. ఆ దీర్ఘకాలికంగా కావచ్చు, అనేక రోజులుగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అనేక రోజులుగా ఉన్నటువంటి అనారోగ్యం కావచ్చు, అనేక రోజులుగా ఉన్నటువంటి అప్పులు కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, దేవుడు ఈరోజు దాని నుంచి నీకు విడుదలని ఇస్తానంటున్నాడు, జయ జీవితాన్ని ఇస్తానంటున్నాడు. యేసయ్య దగ్గరకు వస్తావా? నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే తప్పకుండా నీ జీవితం కూడా మార్చబడుతుంది. అలాగే నీకు కూడా అద్భుతమైనటువంటి నివారణ దొరుకుతుంది, నీకు కూడా అద్భుతమైనటువంటి స్వస్థత అనేది కలుగుతుంది. కాబట్టి గొప్ప వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు ప్రభా. ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం కొరకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభా, 12 సంవత్సరాల నుంచి దీర్ఘకాలికంగా బాధపడుతున్న ఆ స్త్రీని మీరు సంపూర్ణంగా ముట్టి విడుదలనిచ్చారు. ఈరోజు ఎవరు ఏ వ్యాధులతో, ఏ సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నారో నజరుడైన యేసు నామములో వారందరికీ విడుదల, స్వస్థత దయచేసి వారి బాధను నివారించమని, ధైర్యాన్ని పుట్టించమని, సమాధానాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.